హలో. నమస్తే బాలకోటయ్య గారు. గారు చెప్పండి. ఆ, ఏందండి నన్ను వాళ్ళు అరెస్ట్ చేశారు, కోటింగ్ ఇస్తారా ఈ రాసులకి వీళ్ళు? ఎవరిని? నన్ను అరెస్ట్ చేశారే జోగి రమేష్ని. ఏంది అసలు మరి పట్టాభిని కానీ రఘురామ్ కృష్ణరాజుని కానీ మరి చంద్రబాబు వీళ్ళందరినీ మగతా కొట్టారా? మరి వీళ్ళని అసలుకి ఒక్క దెబ్బ కూడా వేయకుండా జైల్లో పెళ్లి కొడుకులు మేపినట్టు మేపుతున్నారు ఏంది వీళ్ళని? అసలు ఏంది ఈ ప్రభుత్వం ఏంది అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఒళ్ళు వాసిపోయింది ఒక్కొక్కరు మన వాళ్ళకి. ఎవరికన్నా ఒళ్ళు వాసిందే వీళ్ళకి లోపల పెళ్లి కొడుకులు మేసినట్టు మేపుతున్నారు. అసలు ఇంత గౌరవంగా చూస్తున్నారు లోపల పెట్టుకోవాలనే. అంటే గౌరవంగా చూస్తున్నారా ఇప్పుడు వీళ్ళని? అబ్బా బాగా గౌరవంగా చూస్తున్నారు లోపల పెట్టి. మరి ఏమన్నా అరెస్ట్ చేసినప్పుడు అధికారులు కూడా మారిపోయినాయి కొట్టుడికి ఒక్కొక్కరికి. మరి ఆ పట్టాభికి ఏంది ఒళ్ళు కదులు కట్టిపోయి కొట్టుడికి. ఓకే. మరి ఇంత కదువులు ఇంత ఒళ్ళు నెత్తురు కట్టలు కట్టిపోయి కొడితే వాళ్ళు అసలు వీళ్ళు ఏంది ఇంత ఇంత నాజుగ్గా వాళ్ళని లోపల పెట్టి మేపుతున్నారు. అసలు భయం ఎక్కడుందా కొడతానికి? ప్రభుత్వం చట్ట ప్రకారంగా పోతుంది. చట్ట ప్రకారంగా పోతుంటే వాళ్ళకి నొప్పి అంటే తెలిసింది, నొప్పి తెలియాలి, భయం తెలియాలిగా. కొట్టుడు పడితే మనిషికి దెబ్బే భయం మనిషికి. మనిషికి దెబ్బ పడిందే దడవలుగా. ఒకసారి అమ్మో ఒకసారి నన్ను పోతే కొట్టారు నన్ను, ఈసారి నేను తప్పు చేయకూడదని దడుస్తాడు. అని అమ్మ నన్ను లోపల పెట్టుకొని పెళ్లి కొడుకు చూశారా? పెళ్లి కొడుకు ఈసారి ఈసారి చంద్రబాబు కొడతా కూడా ఈసారి. పెళ్లి కొడుకు పెళ్లి కొడుకులు మేపినట్టు మేపుతున్నారు లోపల. ఏంది మరి జోగి రమేష్ అన్న మాటలు మంచిగా ఎంటికలు కౌరికెళ్ళే మాటలు వదిలాడు ఒక్కొక్కరిని అందరినీ. వాడు జోగి రమేష్ వాడిన డైలాగులు జీవితంలో మర్చిపోలేము, మరవలేము. ఓకే బాబాయ్ గారు. అసలు ఏం చేయాలి వాడిని? గొల్లకొచ్చుడు మక్కే బొట్టినలు కానిచ్చి ఇక్కడ మోకాలు దాకే గొల్లకొచ్చుడు కొట్టాలి వాడిని. నేను అరెస్ట్ చేసినండి. అక్కడ తిట్టాడు అందరినీ. ఒక పవన్ కళ్యాణ్ ఏంది, ఒక లోకేష్ ఏంది, ఒక చంద్రబాబు ఏంది. ఏం మాటలకి అసలుకి దెబ్బ తిన్నా కూడా అంత నొప్పి ఉండదు, అంతమంది మాట్లాడాడు. మరి ఏంటి అసలు మీరు ప్రభుత్వం ఏమన్నా వాళ్ళని దెబ్బ కొట్టగలిగిద్దా, కొట్టలేదా? మళ్ళీ ఈసారి వస్తే వాళ్ళు మన మామూలుగా పోయినసారి నన్ను ఏం చేయలేదు, ఈసారి డైరెక్ట్గా చెప్తూ కొడతారు ఈసారి వాళ్ళు. అంటే వాళ్ళు రారనుకో, జీవితంలో రారనుకో, వాళ్ళు జీవితంలో రావటం అనేది జరగని పనిలే వాళ్ళు. అదండి బాలకోటయ్య గారు. ఎంత కొట్టుడు కొట్టారు ఒక్కొక్కరిని. మరి ఎల్లపూడి కాడ నన్ను పోలీసు వాడు ఏ రకంగా కొట్టాడు అనుకున్నా, చంద్రబాబు ఇంటి కాడ అప్పుడు ధర్నాకే వెళ్తే మిమ్మల్ని కొట్టారా పోలీసు వాళ్ళు? మామూలు కొట్టుడా. ఎల్లప్పుడు ధర్నాకే ఎప్పుడు కొట్టుడేగా, ఎప్పుడు మా చుట్టూసేక పోలీసులు మొత్తం గుంపులు ఉంది. యాడికి పాలిచ్చారో కనకపురం తల్లి కాడికి పని లేదా, ఇటు వచ్చిన రోడ్డుకి రానియట్లేదా, పవన్ కళ్యాణ్ వచ్చినా రానియలేదా? వీళ్ళ కొత్తలు ఎవరు? వీళ్ళందరిని కొట్టారు కాక అసలు వీడు తన్నులు తినలేదు అన్నోళ్ళు లేడుగా. ఏం తప్పు, నేను అంత తేడా అంటా, ఏం తప్పట? దెబ్బకు దెబ్బ చేరవాలిగా. నేను గవర్నమెంట్ లో ఉన్నానండి, నేనేం మాట్లాడేని చెప్పు. అదే నువ్వేం మాట్లాడతావు? బోర్డు చైర్మన్ గా ఉన్నా. ఉండాలి మీకు మంచి, మీకు అదే వాడడం వల్ల అయితే దుమ్ము దులిపోయాడు పోయాను. మంచిదండి, ఏదన్నా కానీ కొంచెం సురక తగలాలండి.
అలాగా ఇది లైట్గా కాస్తైనా ఇటు త్వరగా తగలేమనండి. ఓకే 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 అది ఓకే ఓకే సరే ఓకే.